జనరల్గా మనం ఏదైనా వాల్యూ యొక్క స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఎలా చేస్తాం, మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. ఫర్ సపోజ్ 51 తీసుకున్నట్లయితే 51 × 51 చేసి దాని యొక్క స్క్వేర్ని మనం తెలుపుతాం. సో ఈ మెథడ్ని చాలా సపోజ్ మనం 51 స్క్వేర్ని చేయాలంటే సో 51. సో దీన్ని మనం ముందుగా 2 పార్ట్లు చేసుకోవాలి. సో 5 ఒకటి 1 ఒకటి. సో 1 స్క్వేర్ 1, నెక్స్ట్ 2 × 1 × 5, 2 × 1 2, 2 × 5 10. సో 0 1. సో నెక్స్ట్ ఇంకో టర్మ్ ఉంది 5 ఉంది. 5 స్క్వేర్ ఇంటా 25, 25 1 26. ఇది 2601 అనేది 51 స్క్వేర్. ఇలాగే మనం ఇంకో వాల్యూ ఒక స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ సపోజ్ 47 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ముందుగా మనం ఏం చెప్పుకున్నాం, 2 పార్ట్స్ అనేది చేయాలి. సో 2 పార్ట్స్ చేద్దాం. సో 7 స్క్వేర్ 49, 9 4. సో 2 × 7 14, 14 × 4 56, 56 + 4 60, 0 రిమైనింగ్ 6. సో నెక్స్ట్ 4 స్క్వేర్ 16, 16 + 6 22. సో 2209 అనేది మనకి 47